అందరికీ నమస్కారం. ముద్రగడ్డ గారి అంత్యక్రియ కార్యక్రమాలు అయితే మొత్తానికి జరిగాయి, మనందరికీ తెలుసు. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి ముద్రగడ్డ పద్మనాభం గారి పాడైతే మోయటం జరిగింది. తప్పు లేదు, ఖచ్చితంగా మనం దాన్ని ఏం తప్పు పట్టట్లేదు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన కృషికి గాను లేదా వాళ్ళ పార్టీకి చేసిన సపోర్టుకు మొత్తానికి ఆయన ఒక అండగా నిలబడ్డాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. పాడిన మోయటానికి కూడా పాపం ఆయన ఇబ్బంది పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి ముందు ఎటు తిరిగి పట్టుకోవాలో కూడా ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొనలేదు కాబట్టి ఆయనకి కొద్దిగా ఇబ్బంది. ఒక రకంగా ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో బలవంతంగా మీరు పడితే బాగుంటుంది అని చెప్పి కొద్దిగా రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి చేత బలవంతంగా పట్టించారు అనేది ఒక వినిపిస్తున్నటువంటి ఒక వాదన. సరే, నిజమైన అబద్ధమైన ఇప్పుడు తెర మీదకి ఏం వచ్చిందంటే, సరే ముద్రగడ్డ పద్మనాభం విషయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, పరామర్శించాడు, పాడి మూసాడు, రైట్, బాగుంది. ఇప్పుడు చర్చకు వచ్చిన అంశం, సోషల్ మీడియాలో నలుగుతున్న అంశం ఏంటంటే, గతంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు వాస్తవానికి మొదట హెలికాప్టర్ కనపట్లేదు అన్నారు. ఫస్ట్ హెలికాప్టర్ మిస్సింగ్ అన్నారు. తర్వాత అది పౌరాలగుట్ట వద్ద కూలిపోయిందని అనేది తెలిసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఆయన అక్కడే చనిపోయి ఉంటారని కన్క్లూజన్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలందరూ కూడా హుటాహుటిన పరుగున పౌరాలగుట్టకి వెళ్ళిపోయారు. రఘువరారెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళంతా సీనియర్ నేతలందరూ కూడా పౌరాలగుట్టకి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి పౌరాలగుట్టకి వెళ్ళలేదు. తర్వాత కర్నూలు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్లేడని చెప్పి తర్వాత కొంతమంది నేతలు కూడా చెప్పారు. అంటే తన సొంత తండ్రి కనపడట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి పెద్దగా టెన్షన్ తీసుకోవాలి. అంటే మరి ఆయన ఉద్దేశం ఏంటంటే ఏం కాదులే, బాగానే వస్తాడులే అని ఆయన ఉద్దేశమా, లేదా వేరే ఏదైనా కారణం ఉందో మనకు తెలియదు. కానీ హెలికాప్టర్ మిస్సింగ్ అని చెప్పి రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా షాక్ అయితే, రాష్ట్రం మొత్తం కాసేపు ఒక రకమైనటువంటి ఇదిలోకి వెళితే జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు ఎక్కడా కనపడలేదు, బయటికి రాలేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, కొంతమంది అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలే చెప్తున్నట్టు. కావాలంటే మీరు ఒకసారి ఈ వాయిస్ క్లిప్ ఏనండి. సొంత కొడుకు రఘువీరారెడ్డి గారు, మీరు కొంతమంది నాయకులు వెళ్లారు పౌరాలగుట్టకి. తండ్రి హెలికాప్టర్ తప్పిపోయిందనేది ఉదయం 9 గంటల వార్త. ఆ రోజు రచ్చబండకి వెళ్ళిన ఆయన తప్పిపోయింది హెలికాప్టర్ కదా, 11 గంటల దాకా ఎక్కడుందో తెలియదు. మీరందరూ వెళ్ళారు కానీ సొంత కొడుకు వచ్చాడు అక్కడికి. ఎంత ఆరాటం ఉండాలి తండ్రి తప్పిపోయింది హెలికాప్టర్ అంటే. అది చాలదా ఎవరికైనా అనుమానం రావడానికి, ఎవరైనా విమర్శించడానికి? నాకు తెలిసి ఆయన కర్నూలు జిల్లా కూడా వచ్చినట్టు లేదండి, రాలేదు. మనందరం సాక్షులమే కదా, వచ్చినట్లు. సో విన్నారు కదా, అంటే జస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇది నేను చెప్పింది కాదు, అది కట్ చేస్తే పక్కన పెట్టండి, కాసేపు పక్కన పెడదాం. పోతే వివేకానంద రెడ్డి చనిపోయారు. సొంత బాబాయ్, జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్, తన తండ్రికి సొంత సోదరుడు. సో వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పాపం హైదరాబాద్ నుంచి కారులో వెళ్ళాడు. ఆయన వాస్తవానికి ఫ్లైట్లో వెళ్ళే అవకాశం ఉన్నా మరి ఎందుకో రోడ్డు మార్గాన్ని వెళ్ళాడు. సరే, ఇదంతా మళ్ళీ సపరేట్ టాపిక్ అవుతుందిలేండి, కానీ రోడ్డు మార్గాన్ని వెళ్ళాడు. కానీ అక్కడ వివేకానంద రెడ్డి పాడి మోసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయలే. వివేకానంద రెడ్డి పాడి మోసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయలే, పక్కన ఉన్నాడు తప్ప చేయలే. అంటే సొంత బాబాయి విషయంలో జగన్మోహన్ రెడ్డి పాడి మోయలే. కానీ ఇక్కడ ముద్రగడ్డ పద్మనాభం విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి పాడి మోసాడు. అంటే ఇప్పుడు మోసినందుకు నేనేమి తప్పు పట్టట్లేదు, కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే, ఎందుకు వివేకానంద రెడ్డి పాడి మోయలేదు, ఎందుకు తన తండ్రి చనిపోయాడో లేదా తన తండ్రి మిస్ అయ్యాడో అని తెలిసినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి హుటాహుటిని అక్కడ పరుగులు తీయలేదు? ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే మన కుటుంబంలో బాగా కావాల్సిన వాళ్ళు, తల్లిదండ్రులు, సొంత అక్క చెల్లి లాంటి వాళ్ళకి గప్పుకునేదాన్ని అయిందంటే మనం ఎక్కడున్నా సరే ఇమీడియట్గా అక్కడ పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తాం మనం సాధారణంగా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన తండ్రి విషయంలో అసలు రియాక్ట్ అవ్వకపోగా తర్వాత ఏం జరిగింది, సరే తన తండ్రి చనిపోయాడని తెలిసింది, బాడీని తీసుకొచ్చారు, సందర్శనార్థం పెట్టారు, బాగానే ఉంది. అదే శవాన్ని బయటికి కూడా తీయకముందే జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి కోసం సంతకాలు సేకరించారనేది ప్రధాన ఆరోపణ. సో అది ఆరోపణ అని ఎందుకన్నాను అంటే, కేవలం ఆరోపణ అంటే సరే అక్కడ మనం ఆ టయానికి మనం వినలేదు అనుకోండి. కాకపోతే మీకు గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సందర్భంలో స్వయంగా చిరంజీవి ఓపెన్గా చెప్పాడు. ఆయన ఏమనంటే, నేను సాక్ష్యం దానికి, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చనిపోయి అందరూ దుఃఖంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి సంతకాలు సేకరిస్తున్నాడని తెలిసి నేను షాకు గురయ్యాను, దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని అక్కడ అని చెప్పి స్వయంగా చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సందర్భంలో చెప్పాడు ఆయన. సో నేనేమనుకుంటా అంటే, చిరంజీవి అబద్ధం చెప్పుండకపోవచ్చు, ఆయనకి అప్పట్లో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే ప్రత్యక్ష సాక్షిని ఆయన స్వయంగా చెప్పాడు ప్రజారాజ్యం క్యాంపెయినింగ్ సమయంలో.
తరువాత కూడా చాలా మంది అనేక సందర్భాల్లో శవాన్ని అక్కడి నుంచి తీయక ముందే సంతకాలు సేకరించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే సోనియా గాంధీ పరామర్శకు వచ్చే టయానికి ఈ సంతకాలన్నీ కూడా సేకరించి సోనియా గాంధీ ముందు పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం. ఒక రకంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా షాక్ అయ్యారంట. బేసిక్గా కుటుంబంలో ఒక పెద్ద, అందులో ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి చనిపోతే సొంత కుటుంబం ఎంత తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంటుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్తో వచ్చారు సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ. కానీ ఇక్కడ సీన్ ఏమో రివర్స్ అయిపోయి పదవి కోసం మంతనాలు జరుపుతున్నారనే సంగతి వాళ్ళకి తెలిసి వాళ్ళు షాక్ అయ్యారు. ఇదేంటి, తండ్రి శవాన్ని కూడా తీయకముందే ఇక్కడ ఈ కథ నడపటం ఏంటి, మరి అప్పుడు సోనియా గాంధీ చేతిలో ఉంది మొత్తం, ఈ కథ నడపటం ఏంటి అని ఇవ్వకపోవడం తర్వాత సంగతి. వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది. ఒక రకంగా ఏంటిది, మనం అనుకున్నది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటనే ఒక భావన అప్పట్లో వాళ్ళలో ఏర్పడింది. సో ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంత కాపుల ఓట్లను టార్గెట్ చేశాడు అనేది ప్రధాన వాదన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో మీరు ప్రతి ఇష్యూని కూడా కులానికి లింక్ చేస్తున్నాడు. ప్రధానంగా సాయి కృష్ణ వ్యవహారం తరువాత ఒక కులానికి సంబంధించి ఒక పెద్ద చర్చనే లేపాడు. పైగా అంబటి రాంబాబు, అమర్నాథ్ లాంటి వాళ్ళందరితో, తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళందరితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయించి ఈ మొత్తం ఈ కాపు సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఒక తేట మీదకి తెచ్చే ప్రయత్నం చేయించమని చెప్పి గతంలో మీటింగ్ కూడా జరిగింది. స్వయంగా ఈస్ట్ గోదావరిలో తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలోనే పెట్టినట్టున్నారు ఈ మీటింగ్ను కూడా. సరే, అందులోనే కొంతమంది కాపులకు మనం చేసిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే ఏం చెప్పాలని అడిగితే దానికి సమాధానం దాటవేశారు. గతం గురించి వద్దు, ఇప్పుడు గురించి మాట్లాడదాం, ఇప్పటి నుంచి కాపులందరం ఏకం అవ్వాలని చెప్పి. అంటే కాపుల ఓట్లు చీల్చితే, పవన్ కళ్యాణ్ వెంట కాపులు నడవకుండా చేస్తే, కూటమి వైపు కాపులు వెళ్లకుండా చూస్తే అది పవన్ కళ్యాణ్కి బెనిఫిట్ అవుతుంది అనేది రాజకీయ ఎత్తుగడ, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడ. చిత్రం ఏంటో తెలుసా, ఇప్పుడు చనిపోయినటువంటి ముద్రగడ్డ గారు మంచం మీద ఉన్న సమయంలో హాస్పిటల్, అంటే ఇంటికి కూడా రాలా, యాక్చువల్లీ అప్పటి నుంచి ఆయన హాస్పిటల్లోనే ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్న సమయంలోనే తన కూతురు మీద విమర్శలు చేయించారు. తన కూతురు చేసిన విమర్శ ఏంటంటే, అప్పట్లో ఎవరినో పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఎవరిని, సాయి కృష్ణ కుటుంబాన్ని, బహుశా నాకు తెలిసి కరెక్టే, సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం మా నాన్న పలకరించడానికి ఎందుకు వెళ్ళలేదని చెప్పి తన కూతురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. ప్రశ్నిస్తే దానికి సమాధానం ఎవరితో చెప్పించారో తెలుసా వైసీపీ నాయకులు? మంచం మీద ఉన్నటువంటి తన తండ్రితో చెప్పించారు. ఎంత దారుణమో చూడండి. అప్పటికే ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు. ఆ రోజు నుంచి డిశ్చార్జ్ అవ్వాలి, ఆయన ఆ రోజు నుంచి హాస్పిటల్లోనే ఉంటూ వస్తున్నాడు. తర్వాతే ఆయన చనిపోయాడు. ఇక్కడ తన కూతురు జగన్మోహన్ రెడ్డిని మీరు మా నాన్నని పరామర్శించడానికి వెళ్ళలేదు, ఓట్ల రాజకీయమే తప్ప మంచం మీద ఉన్నప్పుడు పరామర్శించరా అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే దానికి సమాధానం తన తండ్రితో చెప్పించారు వైసీపీ నాయకులు. నాకు ఆశ్చర్యం అనిపించింది. మనిషి లేవలేని పరిస్థితుల్లో, మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా తన కూతురు మీద విమర్శలు చేశాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతావా, నీ చరిత్ర అది, సరే అదంతా వేరే రాజకీయం. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే వీళ్ళ రాజకీయం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఈ రాజకీయం ఎలాగ ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ. నిన్న కూడా పాడి మోయటం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంది, కాపుల ఓట్లను కొంత క్యాచ్ చేయాలనేది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో అనేక మంది వాళ్ళ ఇళ్లలో చనిపోయారు, అనేక మంది వాళ్ళ ఇళ్లలో ఇదయ్యారు, ఎవరో ఒకరు చనిపోయారు ఏదో సందర్భంలో. జగన్మోహన్ రెడ్డి చనిపోయిన రోజు కూడా ఏ రోజు వెళ్ళాల, పరామర్శలకు వెళ్ళాడు తప్ప చనిపోయిన రోజు కూడా ఏ రోజు కూడా వెళ్ళాల. తర్వాత వెళ్ళిపోయి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పరామర్శించి వచ్చేస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి సాధారణంగా చేసేది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, స్వయంగా వెళ్ళటమే కాకుండా పాడి మోసే ప్రయత్నం కూడా చేశాడు. సో ఇది నిజంగా ఆయన చిత్తశుద్ధితో, ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతోనో ప్రేమతోనో చేసి ఉండుంటే అగ్రి, ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి, పాలిటిక్స్ని కాసేపు పక్కన పెట్టి. కానీ గతంలో ఎప్పుడు తండ్రి విషయంలో లేదు, బాబాయి విషయంలో లేదు, ఇతర నాయకుల విషయంలో లేదు. అలాంటిది ముద్రగడ్డ పద్మనాభం విషయంలో జగన్మోహన్ రెడ్డి అంత చొరవ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఓట్ల కోసం, కాపుల ఓట్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాడి మోసాడు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ. సరే, ఏది ఏమైనా అవ్వాల్సింది అయిపోయింది అనుకోండి. కాకపోతే ఏంటంటే గౌరవ వందనంతో లాంఛనాలు ఇవ్వటాన్ని అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక ప్రభుత్వం ఒక వ్యక్తికి గౌరవ వందనంతో, గార్డ్ ఆఫ్ ఆనర్తో అంత్యక్రియలు నిర్వహిస్తుందంటే అది గర్వంగా ఫీల్ అవ్వాలి, అది ఆ వ్యక్తికి దగ్గర గౌరవంగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మీకు నాకు ఎవరు కదా అది, మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీలో ఎవరు కదా అది, ఎందుకు ఇచ్చారు ఆ ఫ్యామిలీకి? సో ఆయన ఏదో మొత్తానికి సమాజానికి చేశాడు, మాజీ మంత్రి, సమాజానికి ఎంతో కొంత చేశాడు కాబట్టి ఆ వ్యక్తిని చనిపోయిన తర్వాత ఖచ్చితంగా గౌరవించాలనే ఉద్దేశంతో, వాస్తవానికి ఏంటంటే అవసరం, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేశాడు, పవన్ కళ్యాణ్ వద్దని వారించవచ్చు,
గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వద్దని వారించవచ్చు. కూటమి ప్రభుత్వం కూడా అరే ఈయన లేస్తే మా మీద విష ప్రచారాలు చేశాడు లేదా మాకు యాంటీగా మాట్లాడాడు, ఇలాంటి వ్యక్తికి మేమెందుకు గౌరవ వందనం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు కూడా ఊరుకోవచ్చు. కానీ నేను మొన్న వీడియోలో చెప్పా, ఎప్పుడైతే తన కూతురుని అడ్డుకున్నారో ఆ వీడియోలో చెప్పా, మనిషి బ్రతుకున్నంత వరకే ఈ బంధాలైనా బంధుత్వాలైనా కొట్టుకోవటాలైనా తిట్టుకోవటాలైనా శత్రుత్వమైనా మనిషి బ్రతుకున్నంత వరకే. వన్స్ మనిషి చనిపోయిన తర్వాత ఇవన్నీ అక్కడితో సమస్య పోయినట్టే. మనిషి లేనప్పుడు ఇంకెక్కడి నుంచి ఉంటాయండి ఇవన్నీ? సో కాబట్టి చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకుని లేదు ఖచ్చితంగా ముద్రగడ్డకు గౌరవ వందనంతోనే మనం అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ప్రభుత్వం గౌరవ వందనం ఇస్తుంటే వద్దని వారించారట. అసలు ప్రభుత్వం ఆయనకి గౌరవ వందనం ఇస్తుంటే మధ్యలో మీకేంటి ఇబ్బంది? నాకు అర్థం కాల. అంబటి రాంబాబుకి ఏంటి ఇబ్బంది? లేదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులకి కార్యకర్తలకి ఏంటి ఇబ్బంది? ఆయనని గౌరవంగా సాగనంపడం మీకు ఇష్టం లేదా? అందులో ఏమైనా తప్పు ఉందా? గౌరవ వందనం ఇస్తే ఏమైనా తప్పు ఉందా? సో అదొకటి కరెక్ట్ కాదు మరి. సో ఏదైనా మొత్తంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాడె మోయటం అనేది ఖచ్చితంగా కాపుల ఓట్ల విషయంలోనే ఆయన పాడె మోసాడు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. సో మీరే ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి పద్మనాభం గారి పాడె మోయటాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.